హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాలిమా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. తమ్నేల్ చూశారు కదా, చెల్లి పెళ్ళి అని. మా స్వీటీ ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా, స్వీటీకి మ్యారేజ్ అవుతుంది. డిసెంబర్ 11th మ్యారేజ్. హల్దీకి పాప రెడీ అయిపోయింది, ఇంకా డెకరేషన్ అవ్వడమే లేట్. ఈ వ్లాగ్ నేను సాటర్డే మార్నింగ్ చేస్తున్నాను. సాటర్డే మార్నింగ్ నుంచి అన్ని పనులు స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ హల్దీ అనుకున్నాం. ఈ హల్దీ ఆల్మోస్ట్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అవుతుంది. ఆఫ్టర్నూన్ కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ మళ్ళీ కూరలు పట్టడం, పెళ్లి కూతురును చేయడం, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా పనులు ఉంటాయి కదా. ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు తక్కువ టైంలోనే చాలా నీట్గా చేశారు. మాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది. Awesome. మా బుజ్జికన్న అయితే మార్నింగ్ ఎప్పుడో లేచి హల్దీ డ్రెస్ వేసుకొని అందరికన్నా ఫాస్ట్గా రెడీ అయిపోయాడు. చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. సూపర్, చాలా బాగుంది. మా గ్యాంగ్ అందరం అయితే స్వీటీ పెళ్ళి కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్. ఎందుకంటే అమ్మాయిల దాంట్లో మా స్వీటీ పెళ్ళి లాస్ట్. ఇంట్లో పెళ్ళి అంటే ఆ హడావిడి మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసాం. ఎవరు క్లాస్ కొట్టరే పాపను మొదలటమా? అసలు హల్దీ స్వీటీదా ఈ పొట్టోలదా అన్నట్టుగా మారిపోయింది ఇక్కడ సిచ్యువేషన్. వీళ్ళని కూర్చోబెట్టి ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకున్నారు అందరూ.
చూసారుగా హల్దీ ఫుల్ ఎంజాయ్ చేసాం. తర్వాత ఆఫ్టర్నూన్ ఇక్కడ మా పిన్ని కూరలు కుండలు పెట్టడానికి ఇక్కడ ఇలా డెకరేషన్ చేస్తున్నారు. అందరూ ఏదో ఒక పనిలో బిజీ అయిపోయారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ స్నాక్స్ కోసం అటుకులు చేస్తున్నారు. గ్యాంగ్ చాలామంది ఉన్నారు కదా. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని వీళ్ళు ఇక్కడ చుడువా రెడీ చేస్తున్నారు. ఆ లోపు మేము వీడియో కవర్ చేసుకున్నాం. ఈవినింగ్ స్వీటీని రెడీ చేసేసి వెంటనే ఇంకా కూరలు పట్టడం స్టార్ట్ చేసేసారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఏం చేస్తున్నారు? కూరలు పట్టడం అయిపోయాక వెంటనే నేను బాబు కోసం ముగ్గు ప్రిపేర్ చేశాను. బేబీస్కి మనం కరెక్ట్ టైంకి ఫుడ్ ఇస్తే వాళ్ళు బాగా ఆడుకుంటారు. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి కోఆపరేట్ చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా నేను ఫస్ట్ బాబుకి అయితే ఫుడ్ పెడతాను. ఇంకా తన టెన్షన్ ఉండదు కాబట్టి. మరీ స్పీడ్ అయిపో, మాకు స్టోరీ సగమైంది.
నైట్ పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇక్కడ నుంచి 1 by 1 ఎవరెవరు ఏం పెట్టాలనుకున్నారో అవన్నీ పెట్టేశారు. ఇదంతా సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో. ఈరోజు ఏమేం చేశామో ఇవన్నీ కవర్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో కూడా ఇందులోనే ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ సండే అంటే December 11th మ్యారేజ్. ఈరోజైతే అందరం చాలా ఎంజాయ్ చేసాం, అలాగే ఫుల్ టైర్డ్ కూడా అయిపోయాం. అందరం నైట్ ఎర్లీగా రెస్ట్ తీసేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ లేచి అందరం మ్యారేజ్ కోసం రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియో ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది, చూడండి. గాయ్స్, ఇక్కడ నుంచి సండే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ అయింది, స్వీటీ పాప రెడీ అయిపోయింది, బ్యూటిషియన్ వచ్చింది, బ్రైడల్ మేకప్ చేసేసింది. అండ్ అలాగే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం కూడా దగ్గరకు వచ్చేసింది. ఎస్, క్రాంతి వచ్చాడు ఇండియాకి. మార్నింగ్ 8 వరకు వచ్చేసాడు. మేము కూడా రెడీ అయిపోయి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్లో భరత్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం. Bye bye, take care, see you in the next video. Thank you for watching. Bye. తగ్గించుకుంటే మంచిది.